అందరికీ నమస్కారం. ఈరోజు ఐర్ రెజిమెంట్ స్థాపన కొరకై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రెజంగ్లా రజ్ కలశయాత్ర బీహార్ ఛాప్రా నుంచి ప్రారంభమైనది. ఏప్రిల్ 13వ తేదీ నుండి అక్కడి నుంచి జార్ఖండ్ మీదుగా జార్ఖండ్లో అయ్యి తర్వాత బెంగాల్, వెస్ట్ బెంగాల్, మళ్ళీ ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా, తర్వాత ఆంధ్ర, అక్కడ నుండి తమిళనాడు నుంచి కేరళ నుంచి పుడుచేరి నుంచి రేపు 4వ తారీఖు కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటక నుండి 9వ తారీఖు రోజున మన తెలంగాణలోకి ప్రవేశిస్తున్నది. అది గురుమిట్కల్ డిస్టిక్ నుండి గురుమిట్కల్ యాదగిరి డిస్టిక్ నుండి కర్ణాటక సంబంధించిన డిస్టికు. అక్కడ నుంచి నారాయణపేటలోకి ఎంటర్ అవుతుంది. గురుమిట్కల్ నుండి మేము ఆ కలశయాత్ర తీసుకోవడం జరుగుతున్నది. భారీ ఎత్తున అన్ని తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల నాయకులతో పాటు అక్కడ మేము ఉండి అది తీసుకొని మహబూబ్నగర్, నెక్స్ట్ డే మహబూబ్నగర్ మీదుగా, ఆ తర్వాత దేవరకొండ, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఆ తర్వాత వరంగల్ నుండి సిద్దిపేట నుంచి హైదరాబాద్ మీదుగా హైదరాబాద్లో ఒకరోజు హాల్ట్ చేసుకొని అక్కడ కృష్ణ జన్మాష్టమి జరుపుకొని సిరిసిల్ల నుంచి కరీంనగర్ నుండి పెద్దపల్లి నుంచి మంచిర్యాల జిల్లా మీదుగా సిర్పూర్ కాగజ్ నగర్లో మహారాష్ట్ర కన్వీనర్కి మరియు రెజంగ్లా రజ్ కలశయాత్ర కన్వీనర్కి మరియు అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి మేము అక్కడ ఈ కలశాన్ని ఇవ్వబోతున్నాము. ఇది ఆగస్ట్ 9 నుండి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 19వ తారీఖున సిర్పూర్లో ఎండవడం జరుగుతున్నది. దీనికి అఖిల భారత యాదవ మహాసభ తరపున జిల్లా నాయకులందరూ, ముఖ్యంగా మహిళలు, యువజన నాయకులు, పెద్దలు భారీగా ప్రతి ఒక్క యాదవులు కూడా భారీగా హాజరై ఈ మీటింగ్ పాయింట్స్ వద్ద ఈ కలశయాత్రకి పూజలు చేసుకొని అదేవిధంగా కలశానికి రెస్పెక్ట్స్, హోమేజ్ తెలుపుతూ ముందుకు సాగాలని మేము ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.